తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆ సమయం రానే వచ్చేసింది. ముందుగా చెప్పినట్టుగానే సోమవారం ఆదిపురుష్ సినిమా ట్రైలర్ను కొన్ని థియేటర్లలో ప్రదర్శించారు. అదేదో సినిమానే రిలీజ్ అయ్యిందనే రేంజ్లో ఈ ట్రైలర్ చూసేందుకు ఫ్యాన్స్ థియేటర్లకు పోటెత్తారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఇంతకు ట్రైలర్ ఎలా ఉంది? టీజర్తో టోటల్గా డిసప్పాయింట్ చేసిన డైరెక్టర్ ఓం రౌత్ ట్రైలర్లో ఏమైనా మెరుగులు దిద్దాడా? విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో చేంజెస్ ఉన్నాయా? లేకపోతే ఇంతకు ముందులాగే బొమ్మల్ని చూపించాడా? అందరిలోనూ ట్రైలర్ రిలీజ్ అవ్వడానికి ముందు వరకు ఇవే ప్రశ్నలు. సాధారణంగా ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ అవుతోందంటే ఫ్యాన్స్లో ఉత్సాహం టన్నుల కొద్దీ ఉంటుంది. కానీ ఇక్కడ ఆదిపురుష్ ట్రైలర్ వస్తోందంటే మాత్రం ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియుల్లో కూడా ఆందోళన నెలకొంది. ఎక్కడ టీజర్ తరహాలోనే డిసప్పాయింట్ చేస్తాడా అనే భయాలు అలుముకున్నాయి. అయితే ఆ భయాలను పటాపంచలు చేస్తూ డైరెక్టర్ ఓం రౌత్ ఒక మంచి ట్రైలర్నే అందించాడు. ప్రేక్షకుల అంచనాలకు మించి పూనకాలతో ఊగిపోయే అవుట్పుట్ని ఇచ్చాడు. ప్రతి ఫ్రేమ్ అదరహో అంటూ విజిల్స్ వేసేలాగా ఈ ట్రైలర్ సూపర్బ్గా వచ్చింది. కొన్ని షాట్స్ అయితే కనీ విని ఎరుగని స్థాయిలో ఉన్నాయి. గూస్ బంప్స్తో గిలగిల కొట్టేసుకుంటారంతే. మొదటి నుంచి చివరి దాకా ప్రతి సీను ప్రతి షాటు టెర్రిఫిక్. అసలు డైలాగులు కూడా బాగానే పేలాయి. ప్రభాస్ లుక్ కూడా ఈ ట్రైలర్లో అద్దిరింది. పోస్టర్లలో ఏదో నాసిరకంగా ప్రభాస్ని డైరెక్టర్ చూపించాడు, కానీ ఈ ట్రైలర్లో మాత్రం ప్రభాస్ అద్దిరిపోయాడు. ఇదంతా ఓకే, కానీ కొన్ని చోట్ల మాత్రం గ్రాఫిక్స్ బెడిసి కొట్టేసింది. 3Dలో చూస్తున్నప్పుడు కూడా అక్కడక్కడ విఎఫ్ఎక్స్ కొట్టొచ్చినట్టు కనిపించింది. ముఖ్యంగా మెయిన్ లీడ్స్ కాకుండా వానరలు బొమ్మలుగానే కనిపించాయి. అలాగే హనుమంతుడు లంకని తగలబెడుతున్నప్పుడు కూడా గ్రాఫిక్స్ చాలా వీక్గా ఉంది. 3Dలోనే ఇలా ఉందంటే ఇక 2Dలో పరిస్థితి ఏంటో. ఇది ఎక్కువ భాగం గ్రాఫిక్స్తోనే నిండింది కాబట్టి అక్కడక్కడ బొమ్మలు కనిపిస్తాయని ముందుగానే గట్టిగా ఫిక్స్ అయి ఈ సినిమాకు వెళ్లాల్సి వస్తుంది. ఈ ట్రైలర్లో చివర్లో వచ్చే షాట్ ఏదైతే ఉందో అది ప్యూర్ గూస్ బంప్స్. థియేటర్లలో అది చూస్తున్నప్పుడు ఎవ్వరూ కుర్చీలో కూర్చోలేదు, పూనకాలతో ఊగిపోయారంతే. ఇలాంటి షాట్లు అక్కడక్కడ చాలానే ఉన్నాయి. ట్రైలర్కే ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందంటే ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఓవరాల్గా చెప్పుకోవాలంటే టీజర్తో డిసప్పాయింట్ చేసిన డైరెక్టర్ ఓం రౌత్ ఈ ట్రైలర్తో మాత్రం ఫుల్ మీల్స్ పెట్టాడు. ఏమాత్రం నిరాశపరచకుండా అంచనాలకు మించే ఒక గొప్ప ట్రైలర్ని అందించాడు. అయిపోయి